వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం పద్మశాలి గార్డెన్స్ లో జాతీయ స్థాయి కరాటే పోటీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హీరో సుమన్. ఈ కార్యక్రమాన్ని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ రచ్చ శ్రీనుబాబు ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ పాల్గొని కరాటే పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు రంజిత్ రెడ్డి, రామానంద్, రవి, శ్రీరామ్, ఈశ్వరయ్య, మాధవ్ శంకర్, బిట్స్ కాలేజ్ అధినేత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, సినీ నిర్మాత శ్యామల గణేష్, 1000 మంది విద్యార్థులు కరాటే టోర్నమెంట్ లో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నర్సంపేట వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను. మెయిన్గా ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే మా మిత్రుడు గణేష్ గారు, శ్యామల గణేష్ గారు, ప్రొడ్యూసర్ అండ్ హీరో, అదే మాదిరిగా సుందర్ శ్రీనివాస్ గారు. ఇది ఫస్ట్ టైం నేను రావడం. మన మాస్టర్ శ్రీను అయితే చాలాసార్లు పిలిచారు. ఒకటేమో డిస్టెన్స్ మనకి టైము డేటు, కానీ ఈరోజు ఎట్టి బస్సులో రావాలని చెప్పేసి ప్లాన్ చేశారు. మా గణేష్ గారు అండ్ గుండె శ్రీనివాస్ గారు, రండి సార్ మేము ఉన్నాం ఇక్కడ, అన్ని అరేంజ్మెంట్ చూస్తారని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే శ్రీనుకి ఇంత ఒక స్టూడెంట్స్ రావడం ఈరోజు, అండ్ ఈ టోర్నమెంట్ సక్సెస్సే ఆల్రెడీ ఇది. ఎందుకంటే మాకు మహారాష్ట్ర నుంచి గణేష్ మాస్టర్ గారు చాలా సీనియర్ మాస్టర్ ఈయన ఏంటంటే షోటోకాన్కి డైరెక్ట్ గ్రాండ్ మాస్టర్ పునగోషి ఉన్నారు, ఆయన మనవాడు. ఆయనతో బాగా కనెక్షన్, ఆయన బాంబేలో కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఇక్కడ మంచి అంటే నేను అనేది ఒకటి ఏంటంటే ఇది ఒక మంచి ఆర్గనైజేషన్. షోటోకాన్ చాలామంది అంటారు, కానీ ఈయన డైరెక్ట్ అఫిలియేషన్ ఉంది, కనెక్షన్ ఉంది. అలాంటి వాళ్ళతో సీను చేయడం అథెంటిక్, జెన్యున్. అండ్ ఈయన కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రయారిటీస్ అంటే ఏమి ఉండదు. కొన్ని టోర్నమెంట్లో ప్రయారిటీస్ ఉంటాయి, అలాంటివి ఏమి ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, బాగా జరుగుతుంది. అండ్ మంచి క్వాలిఫైడ్ అసోసియేషన్ ఇది. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఈ పర్టిక్యులర్ పునగోషి షోటోకాన్ అంటే ఏదైతే ఉందో వాటిలో కెవిన్ మా గ్రాండ్ మాస్టర్ ఆయన దీంట్లో ఆశీర్వాదంతో జరుగుతుంది. చాలా సంతోషం. ఇందాక మీకు చెప్పాను, చాలా అవసరం ఆత్మరక్షణ కోసం, అలాగే ఆరోగ్య విషయం కోసం, మహిళల్ని కాపాడడం కోసం. ఎందుకంటే మహిళల్ని ప్రతిసారి పోలీసులు, గవర్నమెంట్ వచ్చి చేయాలంటే చాలా కష్టం. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు చెప్పాను, ఆ మహిళలకి ఆ గౌరవం ఎప్పుడు వస్తుందో మన ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.